RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా ఊరుకోమని విశ్వ హిందూ పరిషత్ నాయకులు మామిడి సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైంది కాదని, దీనికి త్వరలోనే తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారని హెచ్చరించారు. నేరేడుచర్ల మండలం సోమారం గ్రామంలో మత విద్వేషాలను ప్రోత్సహిస్తూ రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరైంది కాదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఒక వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో ఊర్లలో కూడా హిందువులపై దాడులకు ప్రోత్సహించినట్లు ఉందని తెలిపారు. ఈ మధ్య తమ ఊరిలో రామాలయం నిర్మిస్తుంటే కొందరు అడ్డుకోవడం జరిగిందని, భారతదేశం ఏ ఒక్కరి సొత్తు కాదని, హిందువుల జోలికి వచ్చిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. పార్టీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొంతమంది దుష్ట శక్తులు. నిన్న సోమవారం గ్రామంలో హిందువులు రామాలయం కట్టుకుంటుంటే శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ మామిడి సత్యనారాయణ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా పెళ్లిగానోడికి హనుమంతుడున్నాడు, ఇద్దరు భార్యలకు ఒక దేవుడు ఉన్నాడు, తాగి తినే వాళ్ళకు దేవతలు ఉన్నారని చెప్పేసి ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మాట్లాడుతుంటే హిందూ సమాజం చేతులు కట్టుకొని కూర్చోదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొంతమంది దుష్టశక్తులు. నిన్న సోమవారం గ్రామంలో హిందువులు రామాలయం కట్టుకుంటుంటే రామాలయాన్ని అడ్డుకున్నారు. సోమవారం గ్రామంలో కాకుండా ఎక్కడైనా సరే పోటీలో ఉన్న వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబాలలో చిచ్చుపెట్టి వాళ్ళని విడదీసి పొలాల దగ్గర పంచాయతీలు వాటికి వీటికి పొంతన పెట్టి బెదిరించి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు. గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు, మీరు సమాజానికి ఏం నేర్పుతున్నారు? హిందువులు మీకు ఓట్లేసి గెలిపించింది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడడం కోసం కాదు. మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల సమాజంలో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నిటికీ కారణం మీరే అవుతారు. దీనికి సరైన మూల్యం చెల్లించుకుంటారు. హిందువుల ఓట్లతోటి గెలిచిరు. మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. యావత్ సమాజం అంతా కూడా హిందువులంతా కూడా చూస్తున్నారు. మీకు సరైన సమయం చూసి మీకు సరైన విధంగా గుణపాఠం చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. హిందువులంతా కూడా సర్వే జన సుఖినో భవంతు అని హిందూ సమాజం కోరుకుంటుంటే మీరు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత మనోభావాలను దెబ్బతీస్తూ మీరు పబ్బం కట్టుకుంటున్నారు. ఇది సరైన విషయం కాదు. ఇది మీకు మంచిది కాదు. భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్తాడని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరుకుంటున్నాం. గ్రామాలలో కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. హిందూ సమాజం కూడా చూస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం ఎవరు లేరు అని చెప్పేసి మీరు బలంతో అధికారంతో వాళ్ళని బెదిరించి లొంగ తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మీ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. కాబట్టి సరైనగా సమాధానం చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా చెప్తాం. దీన్ని యావత్ హిందూ సమాజం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ సమాజం కార్యాచరణ చేసుకోవడానికి హిందువులందరూ పోయి కూడా ఎక్కువ శాతం హిందువులు కూడా వారికి మద్దతుగానే ఉంటున్నారు. వారి సంఖ్యలో చేరుతున్నారు. అయితే వీరంతా రాజకీయాల కోసం, ధనాన్ని కాపాడు కోసం, వీరు పబ్బం కట్టుకోవడం కోసం వీరు పోయి వాళ్ళ సంఖ్యలో చేరుతున్నప్పుడు వారు ఆ విధంగానే మాట్లాడతారు. హిందువులు చైతన్యం కానంత వరకు రాజకీయ నాయకులు ఈ విధంగానే మాట్లాడి విభజించి పాలించి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. సో కాబట్టి హిందువులే చైతన్యం కావాలి, హిందువులే పోరాడాలి, హిందువులే నిర్ణయం తీసుకోవాలి, హిందువులు కూడా పోరాటం చేయాలి. చేసి వీళ్ళే రాజ్యాధికారం సాధించుకొని హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటాం.